హలో ఆల్, వెల్కమ్ టు ఖుషీస్ కిచెన్. గుత్తొంకాయ కర్రీ అందరికీ ఇష్టం ఉంటుంది కదా. దాన్ని క్షణాల్లో ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపించేస్తాను. నాకైతే ఖచ్చితంగా ఈ రెసిపీ 5 మినిట్స్ పట్టింది. స్టైల్లో గుత్తొంకాయ గ్రేవీ కర్రీని చూసేద్దాం. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొద్దిగా చింతపండు, సన్ఫ్లవర్ సీడ్స్, ఇంకా పంకిన్ సీడ్స్, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, ఇంకా ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, ఇంకా లాస్ట్లో కొబ్బరి. నేను అదైతే స్కిప్ చేశాను, మీరైతే కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇక్కడ ఈ సన్ఫ్లవర్ సీడ్స్ వీటి బదులు మీరు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వంకాయలు అనేది మనం మృదువుగా లేత వంకాయల్ని తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వంకాయల్ని మధ్యలోకి చీల్చుకోవాలి, 4 పలకలుగా వచ్చేటట్టు. ఆ తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవాలన్నమాట. వంకాయల్లో స్టఫ్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి. ఆయిల్ తక్కువ వేస్తే మీకు కూర అడుగంటిపోతుంది. ముందుగా కుక్కర్లో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత జీరా ఇంకా ఆవాలు వేసి చిటపట అన్న తర్వాత వంకాయలన్నీ కూడా వేసుకోవాలి. ఒక్కసారి కలిపిన తర్వాత మనకి ఏదైతే మిగిలిన పేస్ట్ ఉందో గ్రేవీ పేస్ట్, ఆ పేస్ట్ అంతా వేసి కొద్దిగా వాటర్ కూడా పోయాలి. లాస్ట్లో ఒకసారి సాల్ట్ ఇంకా కారం అన్నీ చెక్ చేసేసుకొని మనం కుక్కర్ అయితే విజిల్ పెట్టేసుకోవాలండి. కుక్కర్ విజిల్ కరెక్ట్గా 2 విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసిన విజిల్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఇదండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. ఇక్కడ ఈ సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ వల్ల కర్రీ తిన్నా సరే హెవీగా లేకుండా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.